మన తెలుగు ప్రజలకి మన రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని గుర్తింపు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగువారికి ఆత్మగౌరవ నినాదంతో గుర్తింపు తెస్తే ప్రపంచవ్యాప్తంగా ఆత్మవిశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారి పనితీరుతోటి మన రాష్ట్రానికి గొప్ప పేరు ప్రతిష్టలు ఒక దార్శనికమైన నాయకుడిగా ఇప్పుడు ఆయన వల్ల ఈ రాష్ట్రం అనే వాళ్ళు చేయండి మీరు చేయండి. అభివృద్ధి నాడు మన రాష్ట్రం ఇడిపోయింది, అయినా కూడా ఈనాడు నిలదొక్కుని కష్టాలన్నీ గత ప్రభుత్వ 5 ఏళ్లలో జరిగిన నష్టాలన్నీ పూడ్చుకుని ఈనాడు ముందుకెళ్తుందంటే ఆయన యొక్క గొప్ప అనుభవం, ఆయన అనుభవమే, ఆయన యొక్క కష్టమే, ఆయన యొక్క కృషే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు పడుతున్నాయి. ఇవాళ అన్నా క్యాండిల్, ఇవాళ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఉన్న సతీమణి భువనేశ్వరి గారు ఇవాళ 2,50,000 మందికి 269 క్యాంటీన్లో 2,60,000 మందికి 269 క్యాంటీన్లో ఈ రోజున 76 లక్షల రూపాయలు భువనేశ్వరి గారు విరాళంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పేరు మీదుగా అందరికీ ఇవాళ అల్పాహారం మధ్యాహ్న భోజనం 76 లక్షల రూపాయలు భువనేశ్వరమ్మ గారు చెల్లించి చంద్రబాబు నాయుడు గారి పేరు మీదుగా ఈనాడు పేద ప్రజలందరికీ కూడా అన్నా క్యాంటీన్ల ద్వారా ఇవాళ అల్పాహారం మధ్యాహ్న భోజనం అందిస్తూ ఉన్నారు. అంటే ప్రజల పట్ల ఇంకిత బాగున్న వారు చేసే పనులు ఇలా ఉంటాయి. వారి ప్రజల కోసం ఆలోచన చేసేవాళ్ళు. ఈ అన్నా క్యాంటీన్లను 5 రూపాయలకి ఇవాళ టిఫిన్ మనకి చక్కగా ఇడ్లీ పూరి ఉప్మా, మధ్యాహ్నం చక్కగా 5 రూపాయలకి భోజనం, ఇవాళ మధ్యాహ్న భోజనం, ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం కలిపి 75 రూపాయలు గవర్నమెంట్ ఖర్చు అవుతుంది. మన దగ్గర తీసుకునేంత 3 5 15 రూపాయలు, అంటే 60 రూపాయలు ప్రభుత్వం పెట్టుకుంటుంది. అలా ఎంతమంది పెట్టుకుంటుంది? రోజుకి 2,50,000 మందికి పెట్టుకుంటుంది. ఇప్పటికీ 8,80,00,000 మంది ప్రజలు అన్నా క్యాంటీన్లో భోజనం చేసి ఉన్నారు పూర్వం నుంచి. మళ్ళా ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రద్దు చేసాడు, తీసేశారు. మరి ఇక్కడ రావులపాలెం ఇవాళ కొత్తపేటలో అయింది, రేపు ఎప్పుడో మళ్ళీ రావులపాలెంలో కూడా మొదలు పెడుతున్నాం. పేదలకి మంచి అందుబాటులో ఉంటుంది. ఇది 5 రూపాయలకి ఈ రోజున చక్కటి భోజనం, 15 రూపాయలకి 3 పూట్ల భోజనం అంటే చాలా ఉపకారం. దీని అందరూ సద్వినియోగం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అందరూ తెలియజేద్దాం. మధ్యాహ్నం భోజనం అవుతుంది, తర్వాత మళ్ళీ ఉదయం టిఫిన్ కంటిన్యూ అవుద్ది, తర్వాత కొద్ది రోజులు పోయి మళ్ళీ రాత్రి భోజనం కూడా కంటిన్యూ అవుతుంది. రోజుకు ఒక 1000-1200 మందికి 3 పూట్ల పెడతారు. ఎవరికి కావాల్సిన వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. 5 రూపాయలు గవర్నమెంట్ పెట్టుకుని మిగతా డబ్బు అంతా గవర్నమెంట్ పెట్టుకుంటుంది. మనకి 75 రూపాయలు అవుద్ది 3 పూట్లకి. 60 రూపాయలు గవర్నమెంట్ పెట్టుకుంటుంది. 15 రూపాయలు 3 పూట్లకి మనకి పెట్టుకుంటుంది. ఉపయోగించుకున్నది. మధ్యాహ్నం భోజనం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు హృదయపూర్వకమైన